కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని రౌండ్ టేబుల్ సమావేశంలో వ్యక్తులు డిమాండ్ చేశారు. సగానికి పైగా ఉన్న బీసీలను దృష్టిలో ఉంచుకొని జాతీయ స్థాయిలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. బీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు, బీసీ కులగణన చేపట్టాలనే అంశాలతో రౌండ్ టేబుల్ ఏర్పాటు చేశారు. జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు కుమారస్వామి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా వకులాభరణం కృష్ణమోహన్, బీసీ సంఘాల నేతలు హాజరయ్యారు. కులగణనతోనే ప్రతి వర్గానికి సమాన అవకాశాలు వస్తాయి. కులగణనతోనే 70 కోట్ల బీసీ ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా మండల్ కమిషన్ లో మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 ప్రకారం ఓబీసీ జాబితా లెక్కలు తీసుకొని జనాభా లెక్కలు తీసుకొని వారి యొక్క ప్రాతిపదికంగా రిజర్వేషన్లు కల్పించాలని ఉంది. ఆనాడు ఆ ఆర్టికల్ ప్రకారము మండల్ కమిషన్ ఏర్పాటు చేసింది. 52% ఓబీసీలు ఉన్నట్లుగా గుర్తించి వారికి ఎస్సీ ఎస్టీలు ఎలా రిజర్వేషన్లు ఉన్నాయో అదే విధంగా బీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని